హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్‌గా నడుస్తున్న సుబ్రహ్మణ్య స్వామి కావడి విశేషాలన్నీ కూడా స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు ఏమేం చేస్తారు, కావడి పూజలో మొత్తాన్ని కూడా దీక్ష ఎలా తీసుకుంటారు మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డివైడ్ చేసి వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఫస్ట్ రోజైతే 5 డేస్ ముందుగానే మాల అనేది వేసుకుంటారండి. సుబ్రహ్మణ్య స్వామికి మాల వేసుకొని దీక్ష తీసుకొని నియమాలు ఏమేమి ఉంటాయి అన్నీ కూడా పాటిస్తూ ఉంటారండి. 5 డేస్ తర్వాత నెక్స్ట్ కావడి ఎత్తే రోజు ముందు రోజు అయితే నైట్ లేదా డేలో సాయంకాలం కానీ నైట్ కానీ ఇడుం పూజ అనేది చేస్తారంటే అందరు భజన వాళ్ళందరూ వచ్చేసి భజన సామాన్ అన్నిటికీ కూడా వాయిద్యాలన్నిటికీ కూడా పూజలు చేసి స్వామివారిని ఈ పూజ ముగించుకున్న తర్వాత ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు స్వామివారిని అయితే అలంకరణ చేసుకుంటారండి. వాళ్ళని కొండపై నిలిసినవయ్యా వేల్మురుగా రావయ్యా అనదినమో నాన్మరవే ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియో వచ్చేసి కావడి అభిషేకం అన్ని కూడా నేను చూపిస్తానండి. ఊర్లో ఉన్న అందరూ కూడా ఒకేసారి సుబ్రహ్మణ్య స్వామికి కావడి అనేది ఎత్తుతారండి. మొత్తం అందరూ కూడా ఒక చోట ఎలా పూజ చేస్తారో మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.